ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఈరోజు మీరు అందరు నన్ను ఎప్పటి నుంచో ఓట్స్ రెసిపీ అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మార్నింగే నేను షూట్ చేసిన, ఈరోజే అప్లోడ్ కూడా చేసేస్తున్నా. ఎందుకంటే ఓట్స్ వెయిట్ లాస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి, నేను వెయిట్ లాస్లో ఉన్న జర్నీ చేస్తున్నా కాబట్టి సో ఎక్కువ నేను ఓట్సే తింటున్నా. అంటే వీక్లీ 2-3 టైమ్స్ ఓట్సే తింటున్నా. సో అది చాలా ఈజీ చేసుకోవడము, దానికి పెద్ద మీల్ ప్రిప్ అవసరం ఏమి ఉండదు. సింపుల్గా అప్పటికప్పుడైతే చేసేసుకోవచ్చు. సో ఈరోజు అయితే రెసిపీ చూపిస్తాను. దానికంటే ముందు నేను ఈరోజు ఇంకా మీల్ ప్రిప్ అయితే చేసేసుకుంటున్నా. అంటే ప్రోటీన్ కోసం నేను తెల్ల శనగలు అండ్ నల్ల శనగలు రెండు నైటే నానబెట్టేసుకొని వాటిని మంచిగా 8-9 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో, దాని తర్వాత నేను వాటర్ అన్ని వడగట్టేలాగా చేసేసుకొని దాని తర్వాత ఇట్లా గ్లాస్ కంటైనర్స్లోకి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా 1 వీక్ ఖచ్చితంగా ఉంటుంది. మోస్ట్లీ ఉంటుంది. కొంచెం మరీ ఎక్కువ ఇంకా 5-6th డేకి కొంచెం బంక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో తొందరగా మనం కన్స్యూమ్ అయ్యేలాగానే ట్రై చేయండి మీరు. నేను మాత్రం ఖచ్చితంగా 1 వీక్ అని చెప్తా, కానీ నేను 3-4 డేస్లోనే అయిపోట్టుకుంటాను అనమాట. సో అట్లా మీరు కూడా ఇట్లా చేసేసుకుంటే మీకు కూడా ఫర్దర్గా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉడకబెట్టేసి వాటిని మంచిగా వాటర్ మొత్తం కంప్లీట్గా డ్రైన్ అయ్యే వరకు ఉంచేసి ఇట్లా కంటైనర్స్లోకి పెట్టుకుంటా. ఒక దాంట్లో వైట్ చైన్, ఒక దాంట్లో బ్లాక్ చైన్, ఇంకొక దాంట్లో బోత్ బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసి పెట్టేసుకున్నాం. ఎందుకంటే నేను ఈ మధ్య నాకు మంచిగా రోస్టెడ్ చైనా బాగా నచ్చుతుంది, అందుకే నేను దానికోసం అనేసి సపరేట్ పెట్టి మిగతాదేమో లైక్ కలిపేసి కర్రీలాగా చేసేసుకుందామని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నన్ను అందరు అడుగుతున్నా ఓట్స్ రెసిపీ అయితే చూపిస్తా చూడండి. చాలా సింపుల్ అండి. నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్స్లో పెట్టినా, ఒకసారి ఫుల్ వీడియోలో పెట్టినా, మళ్ళీ అడుగుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థమవుతలే. సో నిన్న మాత్రం నాకు ఓట్స్ గురించే నాకు 4-5 కామెంట్స్ వచ్చినాయి అనమాట. ఏం లేదు, సింపుల్. ఇక్కడ నేను ఫస్ట్ నేను ఒకదానికే అనుకొని కొంచెం మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేసాను. దాని తర్వాత గుర్తొచ్చింది మా పిల్లలు కూడా ఓట్స్ తింటా అన్నారు. సో అందుకని ఇంకా మా ముగ్గురు కోసం అయితే చేసేసుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను నా ఒక్కదానికైతే నేను 1 గ్లాస్ మిల్క్ వేసి ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసి జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే గంట చూపిస్తున్నా దాంతో 1.5 ఓట్స్ వేసేసుకుంటా. దాని తర్వాత జస్ట్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఓట్స్ కాబట్టి నేను సడన్గా నాకు మధ్యలో స్ట్రైక్ అయ్యి వాళ్ళకు కూడా మళ్ళీ ఓట్స్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసి మిల్క్ అండ్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చాలామంది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం షుగర్ అవాయిడ్ చేస్తాం కాబట్టి మీరేం చేస్తారంటే షుగర్ తినే వాళ్ళైతే షుగర్ యాడ్ చేసేసుకోండి. షుగర్ తినని వాళ్ళైతే హనీ లేదా ఇట్లా ఆర్గానిక్ది మనకి బెల్లం పొడి దొరుకుతుంది కదా. సో ఈ బెల్లం పొడి నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. ఈ బెల్లం పౌడర్ని మనకి షుగర్ లాగానే ఉంటుంది చూడడానికి కన్సిస్టెన్సీ, కాకపోతే టేస్ట్ అట్లా ఉండదు, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది బెల్లము. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ కూడా వేయద్దు. నేను పిల్లల కోసం అని కొంచెం 3 స్పూన్స్ అయితే వేసిన. సో ఇంకా అట్లా వేసేసి బాగా కలిపేసుకొని మీరు ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని బాయిల్ చేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మీరు షుగర్ వద్దు, బెల్లం పౌడర్ కూడా వద్దు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఓట్స్ అంతా కుక్ అయిన తర్వాత మీరు పైన హనీ వేసుకొని కలుపుకోండి అనమాట. మీరు ఏదైతే గిన్నెలోకి వేసుకొని తింటారో అప్పుడు మీరు హనీ వేసేసుకొని కలుపుకోండి. హనీ అయినా బెటరే, ఇంకా బెల్లం అయినా బెటరే. ఇట్లా బెల్లం పౌడర్ లేని వాళ్ళు బెల్లం కూడా వేసేసుకోండి అనమాట. సో నేనైతే యూజువల్గా బెల్లం పౌడర్ ఈ మధ్య బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. దానికి ముందైతే హనీ వేసుకునేదాన్ని. ఇంకా వెయిట్ లాస్కి రాకముందు షుగర్ వేసుకునేదాన్ని అనమాట. సో నాకు ఈ బెల్లంతో చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా అట్లా చేసుకుంటే శనగలుపుకొని పక్కన పెట్టుకున్న తిందామని. సో ఇంకా అదైతే పక్కన పెట్టుకున్నా. జస్ట్ సింపుల్ ఇట్లా బాయిల్ చేసేసుకొని పెట్టేసుకుని తినడమే. వెయిట్ లాస్ జర్నీలో అండ్ ఓవరాల్గా హెల్త్కి ఒక సూపర్ ఫుడ్లా పనిచేస్తాయి ఓట్స్ అయితే. కడుపు మాత్రం ఫుల్ఫిల్డ్గా ఉంటుంది. హై ఫైబర్ అండ్ బీటా గ్లూకెన్ ఉంటుంది అనమాట. ఓట్స్లో ఉండే బీటా గ్లూకెన్ అనే కరిగే పీచు పదార్థం, సాల్యుబుల్ ఫైబర్ కడుపులోకి వెళ్ళగానే జెల్లాగా మారి మన ఏదైతే జీర్ణక్రియను మెల్లగా చేస్తుంది అనమాట. దీనివల్ల ఎక్కువసేపు మనం కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. పదే అయితే మనకు ఆకలి వేయకుండా కంట్రోల్ అయితే అవుతుంది. అండ్ మెయిన్గా బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఇందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యాట్ లాస్ గోల్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా బ్రేక్ఫాస్ట్లోకి ఇట్లా స్నాక్స్ లాగా ఈవినింగ్ తినడానికి మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ షుగర్ కంట్రోల్, బ్లడ్ షుగర్ కంట్రోల్, లో జీఐ ఉంటుంది అనమాట. దీని గ్లైకమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా బాడీకి కావాల్సిన ఎనర్జీని మెల్లగా అందిస్తుంది అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అండ్ డైజెషన్ సిస్టమ్ని కూడా మంచిగా
మంచి చేస్తానమాట. అంటే కడుపుని మంచిగా క్లియర్‌గా ఉంచి అండ్ ఏదైతే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటదో వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి మెయిన్‌గా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది. సో, అలాంటి వాళ్ళు డైలీ ఓట్స్ తినడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి మనకి అది హెల్ప్ చేసి మనకి ఏదైతే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతదనమాట వాష్‌రూమ్ వెళ్ళడానికి. సో, నాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది నిజంగా చెప్తున్నా వెయిట్ లాస్‌లో నాకు అది అలాంటి ప్రాబ్లమ్ అయితే ఎక్కువ రాలేదు. నేను ఎక్కువ వాటర్ తీసుకుంటా అండ్ ఓట్స్ తీసుకుంటా అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఏవైతే శనగలు అవి తిన్నామనుకో మనకి అలాంటి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా ఉందనమాట. సో, ఓట్స్ ఓవరాల్‌గా మన హార్ట్‌కి కూడా చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా తగ్గించడానికైతే హెల్ప్ అవుతదనమాట. సో, అందుకు ఓట్స్ అయితే చాలా మంచిది. సో, డైలీ ఓట్స్ తింటే ఇంకా హెల్ప్ అవుతదనమాట. సో, డైలీ తిని తిని బోర్ కొట్టినప్పుడు అలాంటప్పుడు మీరు ఆప్షన్స్ వేరే పెట్టేసుకోండనమాట. సో, ఈ మధ్య ఓట్స్‌తో కూడా చాలా చాలా రెసిపీస్ వస్తున్నాయి. నేను ఫర్దర్‌గా ఓట్స్ రెసిపీస్ కూడా నేను ట్రై చేస్తా. మీకు కూడా హెల్ప్ చేస్తా చెప్తాను. యాహ్! దాని తర్వాత ఇంక మా పిల్లలిద్దరికైతే ఓట్స్ వాళ్ళిద్దరికీ నట్స్ ఏసి తినరనమాట. వాళ్ళిద్దరికీ ఇచ్చేసిన. ఇక్కడ నేనేం చేసినా అంటే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ అండ్ కాజు వేసేసుకున్నా. కాజు నేనేం కట్ చేయను. జస్ట్ హ్యాండ్‌తోని ఇట్లా అనుకొని వేసేసిన. బాదం ఉంటే బాదం కూడా వేసుకోండి. మీ దగ్గర ఏముంటే వేసుకోండి. వాల్నట్స్ కూడా చాలా మంచిది. ఇంకా కాజువే కొలెస్ట్రాల్ అంటారు కానీ ఏమో ఐ డోంట్ నో. నేను 5, 6 అట్లా వేసుకున్నా. బాదం ఉంటే ఇంకోటి వేసేసుకోండి. సో, ఓవరాల్‌గా అయితే సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అయితే మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట. సో, ఇవన్నీ వేడి వేడిగా వేసుకోవడం వల్ల మనం తినే టైంకి అవంతా వేడి అంతా ఓట్స్ అంతా తీసేసుకొని మంచిగా తింటుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో, నాకైతే మస్తు ఇష్టం ఓట్స్ చేయడం. సో, ఇదనమాట ఓట్స్ రెసిపీ. మీకు ప్రతిసారి నేను ఇంకా ఓట్స్ రెసిపీ షార్ట్స్లో పెట్టినప్పుడల్లా ఈ రెసిపీ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తే తప్పకుండా. సో, అంతే మీరు ఈ ప్రాసెస్లో అయితే ఓట్స్ చేసేసుకోండి. నేను ఫర్దర్గా మంచి మంచి ఇంకా రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.